హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు స్పైసెస్ లేకుండా గరం మసాలా అనేది చూపిస్తాను. స్పైసెస్ లేకుండా మసాలా ఎందుకు, స్పైసెస్ లేకుండా అసలు మసాలా ఎందుకు అంటారా అని అనుకుంటే, నార్మల్గా మనం ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు లేకపోతే డైలీ వెజిటేబుల్స్ కర్రీస్లో అంత స్పైస్గా వేసుకొని తింటే బాగుండదు కదా. అంటే తినలేము కూడా, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది తినలేరు. చిన్నపిల్లలు వండే కర్రీస్లో మనం అట్లా మసాలా పొడి ఎక్కువ యాడ్ చెయ్యం కాబట్టి ఇట్లా మసాలా చేసుకొని పెట్టుకుంటే మనం వెజిటేబుల్స్లో కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏం లేదు, ముందుగా మినప్పప్పు, ధనియాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. దాంట్లో సగం జీలకర్ర, ఇంకా ఒక జీలకర్ర ఎంత తీసుకుంటామో అంత ఎండుమిర్చి తీసుకొని అన్నిటినీ లైట్గా ఫ్రై చేసి అన్నీ ఒక దగ్గర వేసుకొని అదంతా పౌడర్ కొట్టుకుంటే సరిపోతుంది. ఇందులో ఎండు కొబ్బరి ఇంకా కరివేపాకు అనేది ఆప్షనల్ అనమాట. కరివేపాకు ఎందుకంటే మనం కర్రీలో పోపుకి వేసినా తీసి పక్కన పడేస్తాం కదా, అట్లా పడేయకుండా, చిన్నపిల్లలు అట్లా పడేయకుండా ఉండడానికి కోసం ఇట్లా పౌడర్ చేసి మసాలాలో వేసి కలుపుకుంటే బాగుంటుంది. కొబ్బరి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే కర్రీకి థిక్నెస్ కూడా ఇస్తుంది. సో ఈ రెండు అనేవి ఆప్షనల్ అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. సో ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక దాంట్లో వేసుకొని మంచి మిక్సీ పౌడర్ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఎలాంటి వెజ్ కర్రీస్లోకైనా ఫ్రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ మసాలా ఎందుకంటే మనం ఎస్పెషల్లీ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు మసాలాలు అవన్నీ యూస్ చేయం కదా, అట్లాంటి టైంలో ఇది యూస్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.